స్వామి బొమ్మ దగ్గర కవర్ పక్కన పెట్టండి అన్న ఫోటో ఇటు చూడండి అన్న సార్ ఒకసారి అందరూ ఇటు చూడండి ఓకే సార్ కిందకి రాని సార్ ఇటు చూడాలి కెమెరా కొంచెం పక్కన లాలి తోట శ్రీనివాసరావు గారి నాయకత్వం లాలి తోట శ్రీనివాసరావు గారి నాయకత్వం జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రామయ్య కందలు మామూలు డౌట్ పోయిందా డౌట్ పోయింది అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 61 డివిజన్లో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేసిన కోటేశ్వరరావు, సత్యబాబు, నాగరాజు, దుర్గారావు, అనిలు తదితర మిత్ర బృందం వాళ్ళందరి మిత్ర బృందం అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆయన పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి. పేద ప్రజలకి చిన్న కష్టం వచ్చినా సరే అది తన కష్టంలాగా, సొంత కష్టంలాగా భావించి వాళ్ళకి న్యాయం చేసే వరకు కూడా నిద్రపోని వ్యక్తి. అలాగే అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే పేదల పక్షాన నిలబడి పేదల కోసం పాటుపడిన వ్యక్తి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు. అలాగే ఆయన ఎదుగుదలను చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజుల్లో ఆయన తట్టుకోవడం కష్టమని చెప్పేసి, ఫ్యూచర్లో ఆయన తట్టుకోవడం కష్టమని చెప్పేసి ఆయన్ని బందర్ రోడ్లో నిరాదీక్ష చేస్తుండగా ఆయన్ని దారుణంగా హత్య చేశారు. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాల సాధన కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎటువంటి ఆశయాలతో కోసం జీవించారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం పాటుపడుతూ ఆయన మార్గంలో పయనిస్తున్నారు. వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా సరే ఆయన ప్రజలందరి గుండెల్లో, మనందరి గుండెల్లో సజీవంగా ఈ రోజుకి ఉన్నారు. ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించి చక్కగా చేసిన మన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకోండి. అందరికీ నమస్కారము. ఈరోజు
శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా పాతపాయికాపురం రంగా గారి విగ్రహం నందు విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి శ్రీ తోట శ్రీనివాసరావు గారు, అలాగే ఈ యొక్క పాతపాయికాపురం ప్రజలు కోటేశ్వరరావు గారు, నాగరాజు గారు, కేడీఆర్ గారు, సత్యబాబు గారు, వారి యొక్క శిష్య బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వారి యొక్క ఆశయ సాధనకు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.